ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 9 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో 5 నెలలు అధికారంలో ఉండి విద్యుత్ నిర్వహణను ఆగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వకుండా దాటవేశారని చెప్పారు. రైతు పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓటు వేస్తున్నామంటే మన గొంతును అభ్యర్థికి ఇస్తున్నట్లేనని స్పష్టం చేశారు. ప్రశంసించే గొంతుగా మారిందని, అందుకే ప్రశ్నించే గొంతుగా ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏ రకంగా ఒకటొకటి ఎగొడుతూ ఇచ్చిన హామీలను దొంగలో దొక్కి మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీకు అందరు కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ₹1 కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాగుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే క్యాబినెట్లో తీర్మానం చేసినామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయిన ఈ కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు.